ఉంది. ఈ మ్యాచ్ ని కవర్ చేస్తుంది నేను మీ సుమా అండ్ మీ వైవ హర్ష. మేము రెడీగా ఉన్నాం. ఒక్క హాకీ మ్యాచ్ కి ఇంత హైప్ ఏంటని మీకు డౌట్ ఉండొచ్చు. దానికి ఒక కారణం ఉంది. ఒక ఊరి పరువు, ప్రతిష్ట, ఆత్మగౌరవం అన్ని ఈ మ్యాచ్ తో ముడిపడి ఉన్నాయి. ఒకవేళ పి చిట్టిబాబు క్లబ్ ఈ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళు అండర్ పర్ఫార్మింగ్ కేటగిరీ నుంచి బయటికి రాలేరు. వాళ్ళ గ్రౌండ్ ని కోల్పోతారు. అందుకే వాళ్ళకి ఈ మ్యాచ్ గెలవడం తప్ప వేరే దారి లేదు. హాకీ గురించి మంచి నాలెడ్జ్ ఉన్న స్పోర్ట్స్ మినిస్టర్ రావు రమేష్ గారు విఐపిగా వచ్చారు. అబ్బా, ఆయనకు అంత నాలెడ్జ్ ఉందా? అది చూద్దాం. తాత చూడు, ఫ్రాన్సిస్ క్లబ్ నుంచి ఆడడానికి వేరే వేరే స్టేట్స్ నుంచి ఇండియాలోనే టాప్ ప్లేయర్స్ చాలా మంది వచ్చారక్క. అవును హర్ష, మరో పక్కన చూస్తే చిట్టిబాబు క్లబ్ లో ప్లేయర్స్ అందరూ యంగ్ అండ్ రా టాలెంట్స్. ఆ టీం మొత్తం వాళ్ళ కెప్టెన్ సందీప్ నాయుడు మీద ఆధారపడ్డట్టున్నారు. సందీప్ నాయుడు ఆల్రెడీ ఇండియా ఏ అండర్ 21 టీమ్ కి కెప్టెన్ గా ఆడారు. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ద టాస్ నౌ. హర్ష, ఎవరు విన్ అవుతారు? రెఫరీ కాయిన్ ని టాస్ చేశారు అండ్ ఇట్ లుక్స్ లైక్ సందీప్ హస్ వన్ ద టాస్. చూస్తుంటే ప్లేయర్స్ అందరూ వార్మప్ అవుతున్నారు, మ్యాచ్ ఆడడానికి రెడీ అవుతున్నారు. రెఫరీ విజిల్ తో మ్యాచ్ స్టార్ట్ అయింది. చిట్టిబాబు క్లబ్ వైస్ కెప్టెన్ ఆసిఫ్ ఓపెనింగ్ పాస్ డైరెక్ట్ గా సందీప్ కి ఇచ్చారు. సందీప్ బాల్ ని తీసుకొని వెనక్కి నెగటివ్ పాస్ ఇచ్చారు. చిట్టిబాబు టీం ప్లేయర్స్ అందరూ వాళ్ళ హాఫ్ లోనే ఉన్నారు. హాఫ్ లైన్ దాటి ముందుకు రావట్లేదు. చిట్టిబాబు టీం ఆడుతుంది హాకీయా కబడ్డీయా అని డౌట్ గా ఉంది. ఒకరికొకరు కంటిన్యూస్ గా నెగటివ్ పాసెస్ ఇచ్చుకుంటున్నారు. రఘు సార్, అవతల వాళ్ళని చూడు, పార్టీ సభ్యుల్లా ఎలా కలిసికట్టుగా ఆడుతున్నారు. మన వాళ్ళు ఏంటయ్యా ఎక్కడో దూరంగా నించొని ఆడుతున్నారు. అబ్బాయి అదేం కాదు సార్, వాళ్లే పక్క నుంచొని తప్పుగా ఆడుతున్నారు సార్. మనోళ్ళే కరెక్ట్ గా ఆడుతున్నారు. చిట్టిబాబు క్లబ్ నెగటివ్ పాసింగ్ గేమ్ ని ఫ్రాన్సిస్ క్లబ్ నంబర్ 32 బీట్ చేశారు. బాల్ ఇప్పుడు ఫ్రాన్సిస్ క్లబ్ పొజిషన్ లో ఉంది. ఫ్రాన్సిస్ క్లబ్ ప్లేయర్స్ పాసింగ్ లో చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. చిట్టిబాబు ప్లేయర్స్ వాళ్ళ ఇంటెన్సిటీని మ్యాచ్ చేయలేకపోతున్నారు. సూపర్, చాలా మంచి ఫార్వర్డ్ పాసెస్ ఇచ్చుకుంటూ ఫ్రాన్సిస్ క్లబ్ ఇప్పుడు అటాక్ లో ఉంది. ఫ్రాన్సిస్ క్లబ్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ చిట్టిబాబు క్లబ్ టీ లైన్ వరకు వచ్చేసారు. చిట్టిబాబు ప్లేయర్స్ వాళ్ళ దగ్గర నుంచి బాల్ ని తీసుకోలేకపోతున్నారు. సందీప్ తన టీమ్మేట్స్ ని పొజిషన్ లోనే ఉండమని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కానీ ఆసిఫ్ తన పొజిషన్ నుంచి ఫ్రాన్సిస్ క్లబ్ వైపు వెళ్ళిపోయారు. And it's a goal! చిట్టిబాబు క్లబ్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదబ్బా. ఫ్రాన్సిస్ క్లబ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ యూస్ చేసి చిట్టిబాబు క్లబ్ డిఫెన్స్ ని బ్రేక్ చేసి ఎర్లీ లీడ్ ని సాధించారు. చాలా వెల్ డిజర్వ్ గోల్ అని చెప్పాలి. గుడ్ జాబ్ బాయ్స్. చిట్టిబాబు క్లబ్ 0, ఫ్రాన్సిస్ క్లబ్ 1. గేమ్ మళ్ళీ కిక్ ఆఫ్ అయింది. ఫ్రాన్సిస్ క్లబ్ ఇప్పుడు బాల్ తీసుకుని ఫార్వర్డ్ వెళ్తున్నారు. చిట్టిబాబు క్లబ్ ప్లేయర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. నౌ ది బాల్ ఇస్ విత్ చిట్టిబాబు క్లబ్. స్ప్రెడ్ అవుట్. యాజ్ ఎక్స్పెక్టెడ్ బాల్ ని కెప్టెన్ సందీప్ కి పాస్ చేశారు. లెఫ్ట్ వింగ్ లో సందీప్ బ్రిలియంట్ గా డ్రిబుల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సందీప్ లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్ లో ఆసిఫ్ కి స్కూప్ చేశారు. ఆసిఫ్ బాల్ ని రిసీవ్ చేసుకుని చార్జ్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. సందీప్ మళ్ళీ బాల్ రిసీవ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. ఆసిఫ్ బాల్ సెంటర్ లోకి పాస్ చేశారు. బాల్ మళ్ళీ సందీప్ తో షాట్ అండ్ వావ్, ఇట్స్ అ గోల్. ఒక్క గోల్ పోయినందుకే ఫ్రాన్సిస్ క్లబ్
హెడ్ కోచ్ వాళ్ళ టీం మొత్తాన్ని పిలిచి గట్టిగా రౌండ్ వేసారు. ఫ్రాన్సిస్ క్లబ్ చాలా స్ట్రాంగ్ టీం. వాళ్ళ నుంచి ఒక అగ్రెసివ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సందీప్ బాల్ తో ముందుకు చార్జ్ చేస్తున్నారు. చిట్టిబాబు ప్లేయర్స్ టిక్ లాక్ ఫౌల్ కోసం అపీల్ చేస్తున్నారు, కానీ రెఫరీ ఏమాత్రం రియాక్ట్ అవ్వడం లేదు. That's a foul. దీన్నే మన తెలుగు యూత్ కళ్ళు కాకులు మింగటం అంటారు. కానీ రెఫరీ డెసిషన్ ఇస్ ఫైనల్. సందీప్ ఇప్పుడు ఫ్రీ హిట్ తీసుకోబోతున్నారు. ఫ్రీ హిట్ అంటే నో బాల్ తర్వాత వచ్చేది కాదు. దానికి దీనికి సంబంధం లేదు. ఫ్రాన్సిస్ క్లబ్ కెప్టెన్ ఆసిఫ్ ని టైట్ గా మార్చేస్తారు. అది ఏంట్రా ఇది? కుల్దీప్ ఒక రెడ్ కార్డ్ వచ్చి గేమ్ నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ. ఆసిఫ్ కుల్దీప్ చౌకా పట్టుకున్నారు. పెద్ద గొడవ జరిగేలా ఉంది. అరే సంబంధం లేకుండా ఆసిఫ్ కి గ్రీన్ కార్డ్ చూపించారు. రెఫరీలు అందరూ మన వాళ్ళే అన్నా, ఆ టీం వాడు బాగా ఆడుతున్నాడని గ్రీన్ కార్డ్ చూపిస్తున్నాడు. సార్ న్యాయంగా అయితే ఆ ఫౌల్ కి మనోడికే రెడ్ కార్డు చూపించాలి. రెఫరీ మనోడు కాబట్టే వాళ్ళ ప్లేయర్ కి గ్రీన్ కార్డు చూపించాడు సార్. ఇప్పుడు చూడండి, వాడు 2 minutes బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేయాల్సిందే. వాడు వన్ సైడ్ రెఫరీ రా, వన్ సైడ్ రెఫరీ రా వాడు. చాలా స్ట్రేంజ్ డిసిషన్ ఇది. సందీప్ సందీప్ ఫ్రాన్సిస్ క్లబ్ కి ఫ్రీ హిట్ కెప్టెన్ కుల్దీప్ తీసుకోబోతున్నారు. చిట్టిబాబు ప్లేయర్స్ ఫ్రాన్సిస్ క్లబ్ ప్లేయర్స్ ని బాగా టైట్ గా మార్క్ చేస్తున్నారు. కానీ గుడ్ టర్న్ అండ్ ఫార్వర్డ్ పాస్ ప్లే. ఫోకస్. కెప్టెన్ సందీప్ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడానికి ఫ్రాన్సిస్ క్లబ్ ప్లేయర్స్ ఆయన టార్గెట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సందీప్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. చిట్టిబాబు క్లబ్ 1 అండ్ ఫ్రాన్సిస్ క్లబ్ 2. ఆసిఫ్ గేమ్ ని మళ్ళీ కిక్ ఆఫ్ చేసి సందీప్ కి పాస్ ఇచ్చారు. సందీప్ బాల్ రిసీవ్ చేసుకోలేకపోయారు. చూస్తుంటే సందీప్ ఫోకస్ నెమ్మదిగా గేమ్ నుంచి డీవియేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది సుమక్క. చూసావా, వాడి మీద మైండ్ గేమ్ ఆడి ఆడలేకుండా చేశాను. చేయి లోపల పెట్టు, చుట్టూ కెమెరాలు ఉన్నాయి. బాధగా ఫేస్ పెట్టు. ఏమైంది సందీప్? ఏమైంది? వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్ టు యువర్ గేమ్? ఎంఎస్ ధోని బయటికి వెళ్ళిపోతున్నాడు. సార్ ఎంఎస్ ధోని అంటే క్రికెటర్ సార్. మాకు తెలుసులే. చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా చిట్టిబాబు టీం కెప్టెన్ అండ్ స్టార్ ప్లేయర్ సందీప్ పిచ్ ని వదిలేసి వెళ్ళిపోయారు. అవునక్క, ఇది చాలా స్ట్రేంజ్ గా ఉంది. సందీప్ ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం జరగబోతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక్కడి నుంచి చిట్టిబాబు క్లబ్ కి కంబ్యాక్ ఇవ్వడం చాలా కష్టమనే చెప్పాలి. కారం చల్లడం అంటే ఇదేనేమో. దెబ్బ మీద దెబ్బ. చిట్టిబాబు ఏంటబ్బా. చిట్టిబాబు క్లబ్ 1 అండ్ ఫ్రాన్సిస్ క్లబ్